హలో అండి. ఈరోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడ ఎలా చేసుకోవాలో చూద్దాము. అలాగే సంవత్సరం పాటు పచ్చడ అనేది కలర్ గానీ, రుచి గానీ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? అలాగే మెయిన్‌గా ఏంటంటే తక్కువ కారం తినే వాళ్ళ దగ్గర నుండి ఎక్కువ కారం తినే వాళ్ళ వరకు ఎవరెవరు ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 3 కేజెస్ టమాటోస్‌ని అయితే తీసుకున్నాను. వీటిని మంచిగా కడిగి మనము ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఎప్పుడు పచ్చడి కాయలు కూడా మనం దూరవే తీసుకోవాలి. అంతేగాని బాగా పండిన కాయలు గానీ, బాగా పచ్చివి గానీ తీసుకోవద్దనమాట. ఇలా కడిగిన టమాటాలను ఒక క్లాత్ పైన వేసి క్లాత్‌తోని కొంచెం ఇలా తుడిచి ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టుకోవాలి. అంతేగాని టమాటాలను ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ ఎండలో అయితే ఆరబెట్టొద్దు. ఎండలో ఆరబెడితే ఎండ వేడికి టమాటాలన్నీ కూడా ఉడికిపోయినట్టుగా అయిపోయి పచ్చడి అనేది తొందరగా పాడవుతది. అలాగే టేస్ట్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయితదనమాట. సో, ఇప్పుడు మనం ఆరిన టమాటాలనన్నింటిని గూడా ముక్కలుగా అయితే కట్ చేసుకుందాము. సో, మనం ఏ పచ్చడి పెట్టినా గూడా మనం పచ్చడకు యూజ్ చేసే వస్తువులన్నీ గూడా ముందుగానే కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. సో, ఎక్కడ కొంచెం తేమ తగిలినా గూడా మనకు పచ్చడనేది పాడైపోతుందనమాట. సో, ఇప్పుడు నేను ఒక టమాటాలో 6 ముక్కలైతే చేస్తున్నాను. ముక్కలెప్పుడు గూడా పెద్దవిగా కట్ చేయొద్దు. అలాగని చిన్నవిగా కట్ చేయొద్దు. పెద్దవిగా కట్ చేస్తే ఏమైతదంటే తొందరగా అంటే ఆరవనమాట. అలాగే చిన్నగా కట్ చేస్తే ఏమైతదంటే మనం ఊరబెడతాం కాబట్టి అందులో నుండి జ్యూస్ పిండినప్పుడు అవి మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి. సో, కాబట్టి మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో మనము సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 కేజెస్ టమాటాల నుండి కొన్ని మెత్తగా ఉన్న టమాటాలను అయితే తీసి పక్కన పెట్టిన కాబట్టి మనము 2½ కేజీ టమాటాలను అయితే ఇప్పుడు పచ్చడి చేస్తున్నాం అనమాట. సో, మనం ఎప్పుడు కూడా పచ్చడికు కల్లుప్పు యూజ్ చేస్తేనే కల్లుప్పు అనేది మనకు పచ్చడి చాలా టేస్ట్‌ని ఇస్తుందనమాట. సో, కల్లుప్పును ముందుగా ఎండలో ఆరబెట్టుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్‌గా యాడ్ చేసినా కూడా మనకు ఈజీగా ఇందులో కరిగిపోతుందనమాట. సో, ఇప్పుడు 2½ కేజీ టమాటాలకు నేనిక్కడ 500 గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకున్నాను. అంటే 1 కేజీ టమాటాలకు 200 గ్రాముల సాల్ట్ అయితే పడిందనమాట. సో, ఇప్పుడు సాల్టు, టమాటా ముక్కలు మంచిగా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక ప్లాస్టిక్ జార్‌లోకి తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చడి పెట్టే జార్లు ఉంటే అందులోనే పెట్టుకోండి. అంతేగాని స్టీల్ డబ్బాలలోనైతే పెట్టొద్దనమాట. ఈ సాల్ట్‌కు డబ్బాలనేది పాడైపోతాయి. సో, ఇప్పుడైతే దీన్ని మనము 3 డేస్ అయితే ఊరబెట్టాలి. 3 డేస్‌లో నెక్స్ట్ డే 2 డేస్ మాత్రం ఖచ్చితంగా మనము ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అంతా కూడా మనకు కిందికెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మనము డైలీ ఒకసారి అయితే మనము వీటిని కలుపుకోవాలి. సో, 3 డేస్ తర్వాత ఈ పచ్చడిలో ఉన్న ముక్కలను మనము ఊరబెట్టుకున్న ముక్కలనైతే ఇలా జ్యూస్ అంతా సపరేట్ చేసి ముక్కల్లో ఉన్న జ్యూస్ కూడా కొంచెము పిండి వీటినైతే మనము ఎండలో ఆరబెట్టుకోవాలి. సో, మరీ ఎక్కువ గట్టిగా కూడా పిండొద్దనమాట. దానివల్ల ఏమైతదంటే ఇవి ఊరి ఉన్నాయి కాబట్టి మొత్తం పేస్ట్ లాగా అయిపోతాయి. సో, ఇప్పుడు ఈ ముక్కలనైతే ఎండలో ఆరబెట్టుకోవాలి. అలాగే నేను చింతపండు కూడా ఆరబెడుతున్నాను. అలాగే సూపు కూడా కొద్దిసేపు అయితే మరీ ఎక్కువసేపు కాదు కొంచెం ఎండలో పెట్టి అలా తీసేసాననమాట. సో, ఇప్పుడు మన చింతపండులో ఉన్న గింజలు గానీ, నారలు గానీ, పొట్టు ఇవన్నీ తీసేసుకొని ఈ టమాటా సూప్‌లో అయితే మనం నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు నానబెట్టుకోవచ్చు. లేదంటే మనము ఈవినింగ్ పచ్చడి పెడుతున్నాము అంటే మార్నింగ్ టైంలో గూడా నానబెట్టుకోవచ్చనమాట. సో, ఇప్పుడు మనకు టమాటా ముక్కలైతే మంచిగా ఎండినయి. సో, మనం టమాటా ముక్కలను విరిచినప్పుడు అవి మంచిగా ఇరగాలనమాట. ఆ సౌండ్ అనేది వస్తది. అంతేగాని కొంచెం తేమ ఉన్నా గూడా మనకు పచ్చడనేది పాడైపోతదనమాట. సో, ఇప్పుడు వాటినైతే పౌడర్ చేసుకున్నాము. అలాగే మనకు చింతపండు కూడా మంచిగా నానింది. మీరు కావాలంటే టమాటా ముక్కలను, చింతపండును ఒకేసారి మీరు మిక్సీ పట్టుకోవచ్చు. కానీ నేను సపరేట్‌గా చేసినా అనమాట. సో, దానివల్ల నాకైతే ఎక్కువ టైం తీసుకుంది. సో, ఇప్పుడు చింతపండును కూడా నేను గుజ్జులాగా చేస్తున్నాను. సో, ఇవన్నీ కూడా నేను మళ్ళీ అంటే చింతపండు గుజ్జు అలాగే మనకు టమాటా పొడి, అలాగే కారము ఇవన్నీ గూడా నేను మళ్ళీ మిక్సీ పట్టాల్సొచ్చింది. మీరు కావాలంటే ఒకేసారి పట్టుకోవచ్చనమాట. సో, ఇక్కడ కారం పొడి నేను 2½ కేజీల టమాటాలకు 500 గ్రాముల కారం అయితే తీసుకున్నాను. నేను తీసుకున్న కొలతలకు కారం అయితే మేము తినే కారానికి ఎక్కువ అనిపిచ్చింది. కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువ కారం తినేవాళ్ళు అయితే 200 గ్రాముల కారము, 200 గ్రాముల చింతపండు, అలాగే సాల్ట్ యాడ్ జేసుకోండి. మేము మీడియంగా తింటాము అని అనుకునే వాళ్ళు 150
150 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోండి. 150 గ్రామ్స్ కారము, చింతపండు, ఉప్పు యాడ్ చేసుకోండి. కొంచెం మామూలుగా తింటాము అనుకునే వాళ్ళు 125 గ్రామ్స్ యాడ్ చేసుకోండి. చాలా తక్కువ తింటాము అని అనుకునే వాళ్ళు 100 గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు పచ్చడంతా కూడా ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే మనము యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు మనము ఈ టమాటా సూప్ ఉంది కదా, దాన్నైతే కొద్దిగా వేడి చేసుకోవాలి. ఒక పొంగు వచ్చేంత వరకు కూడా ఈ జ్యూస్ని అయితే వేడి చేసుకోవాలన్నమాట. ఇది వేడి చేసుకున్న తర్వాత దీన్ని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే ఇందులోకి మనము పచ్చడి యాడ్ చేసుకోవాలి. సో సూప్ అంతా కూడా మంచిగా చల్లారిపోయింది. ఇందులో మనము 1 టేబుల్ స్పూను మెంతి పొడి, అలాగే 1 టేబుల్ స్పూను ఆవ పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, ఇవి వేయించి పౌడర్ చేసుకున్నాయి అనమాట. వీటిని అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలను అయితే కచ్చా పచ్చాగా దంచి నేను అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం వెల్లుల్లి ఎంత ఎక్కువగా వేస్తే అంత పచ్చడి అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 2½ కేజీకి నేను 250 గ్రాముల వెల్లుల్లి రెబ్బలైతే తీసుకున్నాను. అందులో 100 గ్రాములు ఆల్రెడీ యాడ్ చేసిన. సో ఇప్పుడు ఇవన్నీ కలిసిన తర్వాత మనం పచ్చడి కలిపి పెట్టుకున్నాం కదా, సో దాన్నంతా కూడా మనము ఇందులో యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేంత వరకు కూడా మంచిగా కలుపుకోవాలి. స్పూన్తోని ఎప్పుడు కూడా పచ్చడి కలిపితే సరిగా కలవదు, కాబట్టి చేయితోని కలుపుకోవడమే బెటర్ అనమాట. సో ఇప్పుడు ఇందులోకి ఒక 150 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు అంటే పొట్టు తీసినవి డైరెక్ట్గా నేను యాడ్ చేస్తున్నాను. అవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఇవి ఈ స్పైసెస్ అన్నీ బట్టి మంచిగా పచ్చడిలో ఊరి మంచి టేస్ట్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు పచ్చడి అంతా కూడా మనకి రెడీ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. మీరు అంతా ఒకేసారి పోపు పెట్టుకుంటే 2½ కేజీకి 1 కేజీ ఆయిల్ అయితే పడుతుంది. అంటే 1 లీటర్ ఆయిల్ అయితే పడుతుందన్నమాట. సో మనం పచ్చడి ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు టేస్టీగా అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఎప్పటిదప్పుడు మనం అవసరం ఉన్నప్పుడు పోపు పెట్టుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఆయిల్ అంతా ఒకేసారి పోపు పెట్టినాం అనుకోండి, కొద్ది రోజులకు ఆయిల్ స్మెల్ అయితే వస్తూ ఉంటుందన్నమాట. అలాగే పచ్చడి చేంజ్, అలాగే పచ్చడి కలర్ చేంజ్, అలా టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మిగతాదంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను. మీకు గ్లాస్ జార్ ఉంటే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీ పెట్టిన కాబట్టి ఆ డబ్బాలో అయితే పెట్టిన. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఆయిల్, అలాగా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే కొన్ని ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసిన. ఇప్పుడు మనకు అలాగే కొద్దిగా కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసిన అనమాట. సో ఈ పోపు అంతా చల్లారిన తర్వాత మాత్రమే మనం పచ్చడి యాడ్ చేసుకోవాలి. లేదంటే ఇది పచ్చడి మాడిపోయి టేస్ట్ అలాగే కలరు 2 కూడా చేంజ్ అవుతాయి. మా సైడ్ మాత్రము మేము కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తాము. అంటే లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఇవి యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఈసారి వేయలేదు, మీరు ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.